నెక్స్ట్ 66 క్వశ్చన్, వాట్ ఆర్ స్టొమాటా? స్టొమాటా అంటే ఏమిటిది? పోర్స్ ఇన్ ఎపిడెర్మిస్ ఫర్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అండ్ ట్రాన్స్పిరేషన్. ఏందట? మనకు ఆకుల బాహ్య చర్మంలో చిన్న చిన్న పోర్స్, చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలను ఏమంటారు? స్టొమాటా అంటారు. పత్ర రంధ్రాలు తెలుగులో స్టొమాటా అనడం జరుగుతుంది. మొక్కలు గాలిని పీల్చుకోవడానికి, గ్యాసెస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, అదేవిధంగా ఎక్కువైన నీరును ట్రాన్స్పిరేషన్ బయటకు పంపడం కోసము, బాష్పోత్సేకము బయటకు పంపడం కోసము ఈ చిన్న చిన్న హోల్స్ మనకు యూజ్ అవ్వడము జరుగుతుంది. స్టొమాటా అంటే మాత్రం ఏమిటిది? ద స్మాల్ పోరస్ హోల్స్, స్మాల్ పోరస్ holes present on the leaves are called as what? Stomata. Next one, 67th question, what is cork? What is cork? Cork ante emtidi? Cork ante emiti antunnadu? Phylum. So protective tissue formed in older stems or roots made of dead cells with subrain. అంటే ఏందంట మనకు? సో పెద్ద చెట్ల కాండం మీద ముసలి చర్మం లాగా గరుకుగా ఉండే బెండు పొర ఏర్పడుతుంది. ఇవి చనిపోయిన కణాలు. వీటిని సుబేరిన్ అంటారు. వీటిని ఏమంటారు? సుబేరిన్ అని మనము అనడం జరుగుతుంది. ఇది ఇందులోపల మనకేముంటుంది? సుబేరిన్ అనేది ఒక కెమికల్ ఉంటుంది. దీనివల్ల దీని లోపలికి నీరు గాలి వెళ్ళలేవు. ఫలితంగా ఇది చెట్టుకు గట్టి రక్షణ పొరను ఇవ్వడం జరుగుతుంది. సో కార్కు లేదా ఫైలం యొక్క పని ఏంటి అని అంటే, ఇది రక్షణ పొరలాగా పనిచేస్తుంది. ఇది డెడ్ సెల్స్ వల్ల ఏర్పడుతుంది. ఈ డెడ్ సెల్స్ వల్ల ఏర్పడుతుంది కాబట్టి ఇందులోకి డెడ్ సెల్స్లోకి మళ్ళీ ఈ చెట్టు తీసుకునే వాటర్ని, న్యూట్రియంట్స్ని దీనికి పంపకుండా ఉండడం కోసము ఇందులో సుబేరిన్ అనే ఒక కెమికల్ ఉపయోగపడడం జరుగుతుంది. ఇది చెట్టుకు గట్టిగా ఉంచి రక్షణను కలిగించడానికి ఉపయోగపడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కమ్ టు 68 క్వశ్చన్. సో 68 క్వశ్చన్ చూడండి. ఏంటిది 68 క్వశ్చన్? వాట్ ఈజ్ పెరంకైమా? పెరంకైమా అంటే ఏంటిది? సింపుల్ పర్మనెంట్ టిష్యూ ఆఫ్ థిన్ వాల్డ్ లివింగ్ సెల్స్ ఆఫెన్ ఫర్ స్టోరేజ్ ఆర్ ఫోటోసింథసిస్ ప్రాసెస్. సో పరంకైమా అంటే మృదు కణజాలము. ఏంటిది? మృదు కణజాలము. ఇది చాలా పల్సగా థిన్ వాల్స్, చాలా పల్సగా ఉండే పర్మనెంట్ టిష్యూస్, సజీవ కణాలు, పర్మనెంట్ టిష్యూస్. మొక్కలో ఖాళీగా ఉన్న ప్రదేశాలన్నింటిలో ఇవే ఎక్కువగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా ఏం పనిచేస్తవి? ఆహారాన్ని, అదేవిధంగా నీటిని దాచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆహారాన్ని మరియు నీటిని దాచుకోవడం కోసం ఉపయోగపడడం జరుగుతుంది. సో ఇది మనకు అబౌట్ వాట్ కాన్సెప్ట్ ఆఫ్ సో పర్మనెంట్ టిష్యూస్ ఆర్ పరంకైమా. నెక్స్ట్ క్వశ్చన్, కమ్ టు 69 క్వశ్చన్.